దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 84వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో మనకు ఉండవలసిన ఆశ ఏమిటంటే, మన బ్రతుకు దినములన్నిట దేవుని మందిరములో నివసించాలని. ఈ లోకంలో అనేక మంది మనుషులు అనేక చోట్ల వారి హృదయములో ఆశించి కోరుకున్న చోటికి వెళ్ళి నివసిస్తూ ఉన్నారు. అది వారి యొక్క నమ్మకం, వారి విశ్వాసం. జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్న మనము, సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, మనకు ఉండవలసిన ఆశ మన బ్రతుకు దినములన్నిట దేవుని మందిరములో ఉండాలని. అలాగున దేవుని మందిరంలో ఉన్నవారు ధన్యులు అని లేఖనము సెలవిస్తున్నారు. అందుకనే భక్తులైన దావీదు దేవుని మందిరం అంటే చాలా సంతోషించేవాడు. దేవుని యొద్ద ఒక్క వరమో అడిగి ఉన్నాడు, దాన్నే వెతుకుతూ ఉన్నాడు. ఏమిటంటే దేవుని ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో నివసించాలని ఆశ. దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతోరినప్పుడు నేను సంతోషించి తిని అని భక్తులైన దావీదు గారు మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలను మనం గమనించినప్పుడు దావీదు గారు హృదయంలో ఆయనకున్న ఆశ ఏమిటంటే, నా బ్రతుకు దినములన్నిట నేను యెహోవా మందిరములో చిరకాలము జీవించాలి అనే ఆశ ఆయనకున్నది. సమయము దేవుడు అనుగ్రహించిన ప్రతి సందర్భంలో దేవుని మందిరంలో నివసించాలని, జీవం కలిగిన దేవుని ఆరాధించాలని, ఆదివార దినమున కుటుంబంతో కలిసి ఆయన సన్నిధిలో గడపాలనే ఆశ నీకున్నదా? మందిరానికి వెళ్ళి నేను ఆరాధించి అక్కడ నీవు నివసించగలిగితే నీ బ్రతుకు, నీ జీవితము ధన్యమైనది. దేవుని మందిరంలో నివసించిన వారు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడి ఉన్నాడు, కుటుంబానికి క్షేమాన్ని కలిగించి ఉన్నాడు, నీ జీవనోపాధి విషయంలో నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు, నీ పిల్లల చదువు విషయంలో, ఆర్థిక విషయంలో, నీ పోషణ విషయంలో ఎలాంటి లోటు లోపము లేకుండా, కొదువు లేకుండా సమృద్ధిని కలిగించిన దేవుడు గనుక, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరిచిన దేవుడు గనుక, నువ్వు బలహీనత చెందినప్పుడు, కృంగినప్పుడు నిన్ను లేవనెత్తి ఆయన కొరకు ఈ లోకంలో సజీవ సాక్షిగా నిలబెట్టిన దేవుడు గనుక, ఆయన మందిరమునకు వెళ్ళిన ప్రతి సందర్భంలో ఆయనను నీవు స్తుతించ బద్ధుడివై ఉన్నావు. ఈ మాట వింటే నీ జీవితంలో కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వాడవై స్తుతిస్తూ ఉన్నావా? స్తుతించే వ్యక్తులుగా నీవు ఉండాలి. అలా బ్రతికినప్పుడు నీవు ధన్యుడవు. దేవుడు నీకు ఇంకా మేలు చేస్తాడు, నీ చేతి పనులు దీవిస్తాడు, నీ వెళుతున్న ప్రయాణ మార్గాల తోడుగా ఉంటాడు. ఈ లోకమందు ఆయన నిన్ను దీవెనకరంగా ఉంచి అనేకులు ఎదుట సాక్షార్థంగా నిన్ను నిలబెట్టునుగాక. ప్రార్థన. మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీ మందిరమునందు నివసించే వారు ధన్యులైన వారు ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నా బ్రతుకు దినములన్నిట నీ మందిరంలో నివసించాలని ఆశ మా హృదయంలో పుట్టించి, మేమును నీ మందిరంలో నివసించి మా బ్రతుకు దినములన్నిట మిమ్మల్ని స్తుతించే ధన్యత మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు, ఇంకను అనుగ్రహించి ఉన్నారు. ఆ జీవితాలలో ఇంకా మీ మేలు జరిగించండి. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.